ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి పోతరాజు గారు, వేదికను అలంకరించినటువంటి మండల నియోజకవర్గ గ్రామ నాయకులు, వేదిక కింద నా ఎదురుగా ఉన్నటువంటి ప్రముఖంగా సొద్దపల్లి గ్రామస్తులు, పక్కన గ్రామస్తులు కూడా కొంతమంది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. కనుక అందరికీ మొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. సొద్దపల్లి ప్రజానీకానికి తలలో ఒక ప్రశ్న ఉంది. ఇంతకు ముందు సంవత్సరాల తరబడి వినపడినటువంటి ఏ పేరు కాకుండా ఎవరి అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సడన్ గా వచ్చాడు. ఈ వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడు? మరో ప్రశ్న, ఈ అంబటి మురళీకృష్ణ ఈ గ్రామంలో జగన్నామ సంక్షేమ శిబిరం అని పెట్టి ఒక్క రోజులో 780 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు కంప్యూటర్తో చేయించి వారం రోజులు తిరక్క ముందే 720 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాడు వ్యక్తి. అందువల్ల ఇతను రాజకీయాలకు కొత్తగా కనిపిస్తున్నాడేమో కానీ ప్రజాసేవ చేయడంలో, సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో సొద్దపల్లి ప్రజానీకానికి తెలుసు. అందువల్ల ఓసారి కొత్తదనం చూద్దాం. వీరు టికెట్ అడగకుండానే, ఎన్నికలని చెప్పకుండానే మరి గ్రామానికి ఈ మాత్రం సేవ చేశారు కనుక ఇతనుంటే ఎలా ఉంటుందని కొంతమంది మస్కిషంలో ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఒక్క గ్రామంలో కాదు, పొన్నూరు నియోజకవర్గంలో 60 గ్రామాలలో మీ గ్రామంలో పెట్టినట్టుగా శిబిరం పెట్టి ఇప్పటికీ 27,000 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. అంతేకాదు వేలాది గుండెలను ఈసీజీ 2D ఈకో చేయించి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తీసుకొని వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించి బైపాస్ సర్జరీలు, స్టెంట్లు వేయించడం జరిగింది. గ్రామ గ్రామాన ఇలాంటి వ్యక్తుల్ని నేను ప్రచారానికి వెళుతున్నప్పుడు, వారు ఎదుట పడుతున్నప్పుడు మానవ సేవే మాధవ సేవ అంటే ఇదే కదా అనిపిస్తూ ఉంది నాకు. అనేక మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు షుగర్తో కాలు తీసివేయబడిన వ్యక్తులకు జైపూర్ కాళ్ళు ఇచ్చి ఆ వ్యక్తి కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటాడని వారి ఇంటిని నేను స్వయంగా పరిశీలన చేసి వెస్ట్రన్ కమోడ్లు బిగించాను. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి ఇది నాంది కాదా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అయితే నేను ఏ గ్రామంలో ఈ శిబిరం పెట్టినప్పుడు నేను శాసనసభ అభ్యర్థిగా నిలబడాలనే ఉత్సాహాన్ని కనసపరిచినట్లు మీకెక్కడా నేను చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని పార్లమెంటుకు పంపి నాకు ఇక్కడ అభ్యర్థిత్వం ఇస్తారని నేను ఎవ్వరికీ చెప్పలేదు. అంటే సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా ముఠా కట్టకుండా, సర్పంచులు పోగు చేయకుండా, జడ్పీటీసీలను పోగు చేయకుండా, ఎంపీటీసీలను పోగు చేయకుండా, సారా ప్యాకెట్ విప్పకుండా, బిర్యానీ ప్యాకెట్ కొయ్యకుండా సంక్షేమం ప్రజలకు చేయడం ద్వారా ఈ అభ్యర్థిత్వాన్ని సాధించానని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. మీ గ్రామంలో అనేక మంది వృద్ధులకు, గ్రామీణ మహిళలకు, కూలీ నాలి చేసుకునే ప్రజానీకానికి ఇటు తెనాలో అటు గుంటూరు వెళ్ళి
ఒక క్వాలిటేటివ్ కళ్ళజోడు, నేను ఇచ్చిన కళ్ళజోడు వారు తెచ్చుకోవాలంటే వారికి ఆ కూలి నష్టంతో కలిపి సుమారుగా 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను టికెట్ వస్తుందో అభ్యర్థిత్వం వస్తుందో రాదో నాకు తెలియని రోజున 720 మందికి ఈ గ్రామంలో కళ్ళజోడు ఇవ్వడానికి నా నిబద్ధతకు నిదర్శనమని మీకు చెబుతున్నాను. అయితే రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు నేను కొత్తవాడినేమో కానీ ఓటు అభ్యర్థించే విషయంలో మొదటిసారేమో కానీ నాకు రాజకీయ అనుభవం లేని వ్యక్తిని కాదు. రాజకీయ అవకాశాలు నా తలుపు తట్టిన సందర్భాలు లేనివాడిని కాదు. 1989 నా తోబుట్టువైన అంబటి రాంబాబు విజయంలో 24 ఏళ్ల వయసులోనే నేను రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తిని. అప్పటి నుంచి వారి గెలుపు ఓటముల్లో వారి వెన్నంటి ఉన్నారు. 2019లో సత్తెనపల్లిలో వారు 22,000 మెజారిటీతో గెలిచిన దానిలో ప్రముఖమైన పాత్ర నాకు ఉందని మీ సత్తెనపల్లి ప్రజానీకాన్ని అడిగితే ఎవరైనా చెబుతారు. నేను ముఠాలు కట్టే తత్వం కాదు నాది. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు ఉన్న సమస్యలు తీర్చడం, తగాదాలు లేకుండా లా అండ్ ఆర్డర్ని కాపాడడం, రాజీ మార్గంగా ప్రజానీకాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించే రాజకీయాలు చేయాలని నాకు అనిపిస్తూ ఉంది. 2-3 సందర్భాల్లో నా సోదరుడు రాంబాబు పోటీ చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను రేపల్లి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు రాజకీయాల పట్ల నాకు అంత మక్కువ లేదు. ఈ రాజకీయ వ్యవస్థలో నేను ఇమిడే మనిషి కాదు. పుక్కుసూటిగా, నిబద్ధతగా, నీతిగా ఉండే రాజకీయాలు చేయడం అంత తేలిక కాదని నాకు అనిపించి నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. కానీ ఈ 2024 సంవత్సరంలో నా వయసు 60 సంవత్సరాలు సమీపిస్తున్న సమయంలో శేష జీవితాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా 60 గ్రామాల్లో చేస్తున్నప్పుడు దీన్ని విస్తృతంగా ప్రజానీకంలోకి తీసుకుపోవడానికి శాసన సభ్యత్వం ఒక వేదిక అవుతుందనేటువంటి అభిప్రాయం నాలో కలగడంతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను గత 3 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా కలవనప్పటికీ మేఘ సందేశం ద్వారా వారికి నేను తెలియజేయడం జరిగింది. వారు నా పైన అనేక రకాలైనటువంటి సర్వేలు చేసి అంబటి మురళీకృష్ణ ఈ నియోజకవర్గానికి సరైన అభ్యర్థి అని 3 సంవత్సరాల కాలంలో నేను కలవకపోయినా టికెట్ ఇచ్చే ముందు వారు నన్ను పిలిచి చెప్పకుండా కేవలం ఆకాశవాణి ద్వారా తెలుసుకునే గౌరవాన్ని వారు నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా 30 సంవత్సరాల పరిచయం ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా వారు ఈ గ్రామంలో ఏ ఒక్కరికి తెలియని రోజుల్లో కూడా వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను 30-35 సంవత్సరాల క్రితం కడపలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో వారి కుటుంబ సభ్యులు నాతో తరగతి మిత్రులుగా ఉండడంతో నాకు పులివెందులు వెళ్ళే అలవాటు అప్పుడు ఉండడం వల్ల వారితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉంది. వారితో వ్యక్తిగత పరిచయం ఉంటే టికెట్ వస్తుందని నేను భావించలేదు. సంక్షేమ కార్యక్రమాలు ధీటుగా చేయడం వల్ల ప్రజల్లో పనికొస్తామని వారు నన్ను ఎన్నిక చేశారని నేను భావిస్తూ ఉన్నాను. ఒక పక్క త్రాసులో అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ గ్రామంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా మీ ముందున్నాను. డబ్బే పరమావధిగా ఉంటే నాకు ఈ రోజున ఉన్నతమైనటువంటి సమయం. ఎందుకంటే నేను కష్టపడి గెలిపించినటువంటి నా సోదరుడు అంబటి రాంబాబు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. నేను 35 సంవత్సరాల నుంచి
నిర్మాణ రంగంలో ఉన్నాను. డబ్బు చేసుకోవడానికి, కాంట్రాక్టులు చేసుకోవడానికి, లేదు పైరవీలు చేసుకోవడానికి ఇది సరైన రోజు. కానీ నేను వారు మద్దతు అయినప్పుడు ఒక్కసారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను, మరోసారి వారు సెక్రటేరియట్లో మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు వెళ్ళాను. వారి పిఏ ఎవరుంటారో నాకు తెలియదు, వారి ఛాంబర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లెటర్ కోసం కూడా నేను నా తోబుట్టువైన అంబటి రాంబాబు గారు నేను అభ్యర్థించలేదు. అది నా వ్యక్తిత్వం. నా వ్యక్తిత్వాన్ని జోడించి పొన్నూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు పొన్నూరు నియోజకవర్గాన్ని నేను ఎన్నుకున్నానంటే, పొన్నూరు మండలం మామళ్ళపల్లి అంబటి వారి మూలాలు అక్కడే ఉన్నాయి. 500 సంవత్సరాల నుంచి అంబటి వారు ఆ గ్రామంలో ఉన్నారు. నా తండ్రి ఇంటర్మీడియట్ వరకు మామళ్ళపల్లి, మోదుకూరు, పొన్నూరులో చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తూ ఆ రోజున జగనన్న సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు కనుక వారు నా తల్లిని వివాహం ఆడి వారి ఆస్తులు అప్పటికే కరిగిపోవడం వల్ల వారు ఉన్నత చదువులు బిఎస్సి బిఎల్ చదువుకొని రేపల్లిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం వల్ల వారికి 2 కుమారులు అంబటి రాంబాబు గారు, నేను జన్మించాం. మరి నా తాత అక్షరముక్క రాని వ్యక్తి, నా తండ్రి చదువుకొని అడ్వకేట్ అవడం వల్ల ఒక కుమారుడు రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. మరో వ్యక్తి నేను, మీరందరూ ఆశీర్వదిస్తే ఈ పొన్నూరుకు శాసనసభ్యుడి కావడానికి మరో 25 రోజుల సమయం ఉంది. నా భావోద్వేగం పొన్నూరు నియోజకవర్గానికి సేవ చేయాలని. ఇప్పటికే నేను కోట్లాది రూపాయలు వెచ్చించి సంక్షేమ కార్యక్రమాలు చేశాను. ఈ ఎన్నికల వ్యవస్థలో డబ్బు లేకుండా, ఖర్చు లేకుండా, ఇలాంటి మీటింగులు పెట్టకుండా నేను ఎన్నికవుతానని లోక్సత్తా చెప్పే కబుర్లు నేను చెప్పడం లేదు. ఈ వ్యయాన్ని కూడా నేనే నా జేబు నుండి భరిస్తాను. ఇంత వ్యయం చేశారు కదా, రాజకీయాన్ని ఒక వ్యాపారం చేస్తానా అంటే, ఈ పొన్నూరు నియోజకవర్గం నుంచి రాగి పైసా కూడా గుంటూరు తీసుకువెళ్ళని నా కన్న తల్లి సాక్షిగా, వెంకటేశ్వరుని సాక్షిగా చెప్పడానికి నేను వెనకాడడం లేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి, కోట్లు ఉన్నటువంటి వ్యక్తి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటం చేయించి ఇది పుణ్యం వస్తుందని భావించే వ్యక్తులు ఉన్నటువంటి దేశం. మరో వ్యక్తి మసీదు, మరో వ్యక్తి చర్చీకరించి ఆ దేవుడు ఆశీస్సులు తమకు వస్తాయని పుణ్యలోకాలకు పోతానని ఆశించే వ్యక్తులు ఉన్న సమాజంలో నేను ఒక్కటే అనుకున్నా, పేద ప్రజానీకానికి, గ్రామీణ ప్రజానీకానికి, మరి ముఖ్యంగా నా తల్లులైన మహిళలకు సేవ చేయడమే మానవ సేవే మాధవ సేవ అనే సూక్తి నానుడిగా నా జీవితాన్ని ప్రజాక్షేత్రంలో మీ ముందుంచాను. మీరు దీవిస్తారని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఓ పక్క కార్యక్రమం ఇది, మరో పక్క మీకు తెలిసినటువంటి వ్యక్తి ధూళిపాల నరేంద్ర కుమార్ చౌదరి 25 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. 5 సంవత్సరాలు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు మరో 10 సంవత్సరాలు తెలుగుదేశం రాజకీయాలు నడిపించారు. 40 సంవత్సరాలు ఒక కుటుంబం ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఉంటే ఏం అభివృద్ధి చేసిందో నా కంటికి ఎక్కడా కనిపించలేదు. సైడ్ కాలువలు కూడా కట్టిలేదని మిత్రులు చెబుతూ ఉన్నారు. ఒక్క విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి వద్దామనుకున్నాను,
వస్తే అభ్యర్థిత్వం లభిస్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాళీగా లేదు కదా, మరి వ్యయం చేస్తే తిరిగి వస్తుందో లేదో నేను ఎప్పుడు ఆలోచించలేదు. అభ్యర్థిత్వం కోసం నిష్కల్మషంగా మీ ముందు నిలబడినప్పుడు సర్వేల ద్వారా వచ్చిన వ్యక్తిని, మరి ఇన్ని కోట్ల రూపాయల ప్రజానీకానికి ఖర్చు పెట్టి ఇన్ని గుండెలు ఆగకుండా ఇన్ని కళ్ళజోళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేశానే, మీకు కూతవేటు దూరంలో ఉంది సంగం డైరీ. దానిలో నరేంద్ర కుమార్ చౌదరిది కానీ, ధూళిపాల వీరయ్య చౌదరిది కానీ, వారి తాత రత్తయ్య చౌదరిది కానీ రాగి పైసా పెట్టుబడి లేదు. పాడి రైతుల పెట్టుబడిగా సహకార సంఘంగా వెలుగొందినటువంటి ఆ డైరీని అక్రమంగా సొంతం చేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. దాని గురించి ఒక 2 నెలల రోజులు జైలుకి వెళ్ళి వచ్చారు. సరే, అది పెద్ద పురాణం. ఇంత పురాణం మీకు సుద్దపల్లి గ్రామంలో చెప్పాలంటే రఘురామయ్య గారి ఈల పాట అంత చెప్పాలి. సో అదంతా చెప్పడానికి మరో సమయం తీసుకుందాం. దాని పక్కన ఒక ఆసుపత్రి నిర్మించారు. ఆసుపత్రి ఎందుకు నిర్మించారు, ఎలా నిర్మించారంటే అక్కడ పాడి పోసే పాడి రైతుల ఉత్పత్తిదారులకు ఉచితంగా వైద్యం చేయడం కోసం 14 ఎకరాల స్థలాన్ని వారి తండ్రి గారి పేరు మీద ఉన్న ధూళిపాల వీరయ్య చౌదరి ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ చేసి సంగం డైరీ డబ్బు తెచ్చి ఒక పెద్ద హాస్పిటల్ కట్టారు. సుద్దపల్లి ప్రజానీకం అంతా అనుకున్నారు, ఇంత పెద్ద ఆసుపత్రి కడుతున్నారు, మన గుండెలు ఆగిపోవేమో, కలజోళ్ళు పనిచేస్తారేమో, ఏ వైద్యం ఇచ్చినా ఉచితంగా చేస్తారేమని ఆశపడ్డారు. ఈ హాస్పిటల్లో బిల్లు లేకుండా ఒక్క సామాన్య వ్యక్తికి కూడా ఈ రోజు వరకు ఉచితంగా వైద్యం చేయలేదు. గుంటూరులో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్, హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ వారు ఎలా కార్పొరేట్ బిల్లు వసూలు చేస్తారో అలా లక్షలాది రూపాయల బిల్లులు వసూలు చేస్తారు ఆసుపత్రిలో. అంతేకాదు, ఎవరికన్నా 4 లక్షల రూపాయల బిల్లు వసూలు చేస్తే దీనికి అదనంగా ఈయన పాడి రైతు లిస్టులో రాసేసి సంగం డైరీ నుంచి 50% రీఇంబర్స్మెంట్ మరో 2 లక్షల రూపాయలు కాజేస్తారు. అంటే మొత్తం బయట హాస్పిటల్లో 4 లక్షలు వస్తే ఈయనకి 6 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని పాలన చేసే వ్యక్తి పాడి రైత, భార్య మేనేజింగ్ డైరెక్టర్, మరో చుట్టం మెడికల్ మేనేజింగ్ డైరెక్టర్, మరొక చుట్టం దానికి సిఇఓ, మరో కుమార్తె డైరెక్టర్, మరో కుమార్తె అమెరికాలో కూర్చుని ఇక్కడ జీతం తీసుకుంటుంది. ప్రజాసేవ అంటే ఉచితంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి శిబిరాలు పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించిన అంబటి మురళీకృష్ణ చేసింది ప్రజాసేవ. ఆసుపత్రి పరాయితనంతో ఆసుపత్రి పెట్టుకుని కోట్లాది రూపాయలు కాజేస్తున్నటువంటి దుర్మార్గుడైన నరేంద్రనాథ్ చౌదరి చేస్తుంది ప్రజాసేవ. మీ గ్రామంలో ఏ సామాన్య వ్యక్తికైనా మీకు తెలిసి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ గ్రామానికి సరిహద్దులో ఉన్నటువంటి 800 ఎకరాలు మైనింగ్ ఏ కాలంలో చేయబడింది. 40 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు ఈ కుటుంబం అధికారంలో ఉంది. రోసయ్య గారు కేవలం 5 సంవత్సరాల్లో అధికారం ఉన్నారు. వారి నెత్తిన 2200 కోట్ల రూపాయలు గ్రావెల్తో వేశారని ఒక గుడ్డ అంటించి వారి నెత్తిన వేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. 35 సంవత్సరాల్లో మీరు తవ్వింది ఎంత? రోసయ్య గారి హయాంలో తవ్వింది ఎంత? లీగల్ గా ఎంత, ఇల్లీగల్ గా ఎంత? గ్రావెల్ తవ్వాల్సిందే. సుద్దపల్లిలో రోడ్డు వేయాలంటే గ్రావెల్ అవసరం ఉంటుంది. లీగల్ గా తవ్వాలి, రోడ్లు వేయాలి. ఎవరన్నా ఇంటికి కావాలంటే ప్రభుత్వానికి సీనరేజ్ కట్టి కొనుక్కోవాలి. అలాంటిది లేకుండా కోట్లాది రూపాయలు దోచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర. ఇద్దరి వ్యక్తుల మధ్య మీరు పోలిక చూడండి. ఏమీ లోని రోజునే నేను మీ గ్రామానికి ఎంతో కొంత చేయడానికి పరితపించాను. ఒక్క అవకాశానికి కొత్త తరానికి ఇవ్వండి, నేను ఈ సుద్దపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను.
జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తాను. నా విషయంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కులరహితంగా ఆలోచన చేయండి, పార్టీ రహితంగా ఆలోచన చేయండి. జనసేన పార్టీ మిత్రులకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. నేను కళ్ళజోడిచ్చిన రోజున వీరు జనసేన పార్టీనా, వీరు తెలుగుదేశం పార్టీనా, వీరు నా సామాజిక వర్గమా, నా సామాజిక వర్గం కాదా అని చెప్పకుండా నడి రోడ్డు మీద పెట్టి మీ అందరికీ సేవ చేశాను. రాబోయే రోజుల్లో జనసేన మిత్రులను కూడా నేను ఎంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులతో సమానంగా చూసుకుంటాను. ఇప్పటికే నా గ్రామంలో, చేబ్రోలు గ్రామంలో, మరి వెల్లలూరు గ్రామంలో మరణించినటువంటి 3 యువకులు జనసేన మిత్రులకు నేను ఆర్థిక సహాయం చేశాను. వారి కుటుంబానికి మేకల గోపీకృష్ణ చేబ్రోల్లో వంగవీటి మోహన్ రంగా ఫ్లెక్సీ కడుతూ చనిపోతే నేను 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి యాక్సిడెంట్ అనే రూపంలో ఇవ్వడానికి సిద్ధం చేశాను. నిన్నగాక మొన్న వెల్లలూరులో మరణించినటువంటి వ్యక్తి మరి ఇన్సూరెన్స్ రాని పరిస్థితిలో ఉంటే క్రియాశీలకంగా నేను పనిచేసి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక్కసారి పార్టీలు దూరంగా పెట్టండి, వ్యక్తిత్వంగా ఆలోచన చేయండి. పరాయి పార్టీ వ్యక్తులు కూడా ఒక సహాయం చేయండి. మీ సుద్దపల్లి గ్రామ స్వరూపాన్ని మారుస్తాను. ఈలపాట రఘురామయ్య ఈ గ్రామానికి ఎంత పేరు తెచ్చాడు. ఈ అంబటి మురళీకృష్ణ రాష్ట్రం నలుమూలల పొన్నూరు నియోజకవర్గానికి శాసనసభ్యత్వానికి ఒక ధర్మ పరిపాలన ఉందని నిరూపించడానికి నేను వెనకాడనని చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను గురించి మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే ఈ గ్రామంలో డైరెక్ట్ గా బటన్ నొక్కడం ద్వారా, నాన్ డిబిటీ ద్వారా 5 సంవత్సరాల కాలంలో 4,45,945 రూపాయలు ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నేను ఒక విషయాన్ని మీకు సున్నితంగా అర్థం చేసుకోండి. ఉదయాన్నే లేచిన వెంటనే భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకునే విషయాలు జనరల్ గా అబ్బాయి చదువు ఎలా ఉంటుంది, ఫీజులు ఎలా కట్టాలి, అమ్మాయికి పెళ్లి ఎలా చేయాలి, చిన్నవాడిని కాన్వెంట్ లో చేర్చాలా లేదా అంటే అన్నిటిలో ప్రధానమైనది కుమార్తె పెళ్లి కనుక కొడుకు చదువు అంతటితోనే ముగిస్తారు. అతను కూలీ నాలి చేసుకునే బ్రతుకు అలవాటైపోతాడు. ఇలా తల్లిదండ్రులు ఆలోచించి ఆర్థిక వనరులు లేక, కుటుంబంలో చదువుకోలేక, ఒక వ్యక్తి చదువుకుంటే మరో వ్యక్తి చదువుకోలేక అన్న తమ్ముల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఒక అన్న ఆఫీసర్ అయితే మరో అన్న కూలి చేసుకునే పరిస్థితి. ఇవన్నీ ఆర్థిక అసమానతల వల్ల జరుగుతున్నాయనేది జగద్విదితమైనటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే వారు ఆలోచిస్తున్నారు. పాలకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తమ బిడ్డలాగా ఆలోచన చేయాలని నాడు నేడు కింద స్కూళ్లను నవనీకరించారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, పిల్లలకు యూనిఫామ్ ఇచ్చారు, 16 రకాల పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం పెడుతూ ఉన్నారు. యూనిఫామ్ ఇచ్చారు, షూ ఇచ్చారు. ఇది కాదు అది కాదని అన్ని పిల్లలకి ఇస్తున్నారు. అన్ని పిల్లలకి ఇస్తే సరిపోదు. కుటుంబ పెద్దకి ఏదన్నా గుండె జబ్బు వస్తే ఉండ అరెకరం పొలం అమ్మేస్తారేమో, వారు ఆర్థికంగా నష్టపోతే మరి జీవనం సాగించలేరు కనుక విద్యార్థుల జీవితం మళ్ళీ వెనుకబడిపోతుందని ఆరోగ్యశ్రీ కింద గుండెలు రిపేర్ చేస్తున్నారు, కాపు నేస్తం కింద ఇస్తున్నారు.
చేనేత కింద ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలంటే ఒక పక్క కుటుంబాన్ని ఒక పక్క నిలబెట్టడం, బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఇలా ఆర్థిక అసమానతల్లో విసులుబాటు కల్పిస్తూ బిడ్డల్ని చదివించడం వల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు మరొక 15-20 సంవత్సరాలు కొనసాగిస్తే గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజానీకం, మీ బిడ్డ ఒక్కసారి ఇంజనీరింగ్ చదువుకొని ₹1,00,000 కంప్యూటర్ ఇంజనీర్ అయితే మరలా అతనికి కూలి చేసుకునే వ్యవస్థ నుంచి బయటికి వెళితే అతని కుమారుడు కూడా చదువుకుని మరి లక్షలాది రూపాయలు చదివించి సంపాదించే అవకాశం ఉంటుందని వారు ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు బీద ప్రజానీకాన్ని ఉద్ధరిస్తున్నారు. అలాంటి వ్యక్తికి 15-20 సంవత్సరాలు శాసన ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందో లేదో, వారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రజానీకానికి మాత్రం 15-20 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక జనరేషన్ పిల్లలు ఉన్నత చదువులు అవడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యి ఆ కుటుంబ స్వరూపమే మారిపోతుందనేది మా కుటుంబమే ఉదాహరణ. మా తండ్రి గారు ఆ రోజు చదువుకోలేకపోతే మేము కూడా మామలపల్లిలో ఈ ఎకరమో 2 ఎకరాలు తీసుకుని మొక్కజొన్న వేసుకుని ఈరోజు కూలికి వెళ్లాల్సిన వ్యక్తులం, పొలంలో పని చేసుకోవాల్సిన వ్యక్తులం ఈ స్థాయి దాకా వచ్చామంటే విద్య వైద్యమే ప్రధానమైందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కనుక ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అలా ఉన్నత చదువులు చదువుకుంటే మీలో వారే ఇంజనీర్లు లేకుంటే మాలాగో ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యులు మంత్రులు అవ్వలేరని ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మామళ్ళపల్లి సొద్దపల్లి కంటే పెద్ద గ్రామం కాదు. మామళ్ళపల్లిలో ఉన్నటువంటి వ్యక్తులు సొద్దపల్లిలో కంటే తెలివిగల వ్యక్తులేమీ కాదు. అవకాశాలు మనకి అందిపుచ్చుకుంటే వస్తే ప్రతి వ్యక్తి తన ప్రతిభను నిరూపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంబటి మురళీకృష్ణ మిమ్మల్ని ఏ విధంగా ఆవిష్కరించుకున్నానో సంక్షేమానికి దగ్గరగా నా మనస్తత్వాన్ని మీకు ఆల్రెడీ ఆవిష్కరించుకున్నాను. కనుక అదే క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి నేను శాయశక్తులను కృషి చేస్తానని పొన్నూరు కేంద్రంగా ఆఫీస్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాను. మీకు ఏ అవసరం ఉన్నా పొన్నూరులో అందుబాటులో ఉంటానని, శేష జీవితాన్ని ప్రజాసేవలో నిబద్ధతగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, నీతిగా, నిజాయితీగా గడపాలని నేను మీ ముందు నిలబడ్డాను. కాబట్టి ఒక్కసారి సుద్దపల్లి గ్రామస్తులందరూ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గ్రామంలో 2-3 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని రోడ్లు రోసయ్య గారి హయాంలో చక్కగా నిర్మించారు. అంతటితో మీ అవసరాలు అయిపోయాయని నేను భావించడం లేదు. జగనన్న కాలనీలో కొన్ని రోడ్లు వేయాల్సి ఉంది. అలాగే గ్రామంలో ముస్లిం ప్రాంతాల్లో కూడా కొన్ని రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని నేను తిరిగినప్పుడు అనిపించింది. అంతే కాకుండా ప్రధాన గ్రామంలో కూడా సైడ్ రైళ్లు, వాటర్ సదుపాయాలు, కొన్ని రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి నన్ను ఎన్నిక చేసుకుంటే ఎట్టి పక్షంలో రాబోయేది జగనన్న ప్రభుత్వమే. దానిలో ఏ మాత్రం డోకా లేదు. శాసనసభలో అంబటి మురళీకృష్ణ ఉంచుతారో ఉంచరో మీరే తేల్చుకోండి. ఉంటే అభివృద్ధి కార్యక్రమాల పరంపరని ఈ గ్రామంలో సాగిస్తారు. ఇప్పుడు పల్లెకి వెళుతుంటే కనిపించింది 150 ఎకరాల చెరువు. అది చెరువు కాదు, ఇప్పటి వరకు ఒక గుంట. దాన్ని సస్యశ్యామలంగా చెరువుగా మార్చడానికి దానికి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రధాన అడ్డంకిని ఈ అంబటి మురళీకృష్ణ తొలగించండి. తిరిగి ఈ గ్రామం నుంచి నేను ఓటు అడగనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కొత్త కాలువ కింద మెయిన్ గేట్ రిపేర్ గురించి నా దృష్టికి తీసుకొని వచ్చారు. అక్కడ పలు చోట్ల రోడ్ల కింద పైపులు వేయకుండా వంతెనలు కట్టాలని సూచించడం జరిగింది. అది నాకు ఈ రోజున అవగాహన లేదు, కానీ
అది వినడానికి న్యాయమైన కోరికలాగా అనిపిస్తుంది కనుక దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాను. అప్పాపురం ఛానల్ నుంచి పెద్ద చెరువులోకి లిఫ్ట్ 3 వంతుల పైపు వేసి ఉన్నారు. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని చెప్పారు కనుక దాన్ని పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రధానమైనటువంటి 3 సమస్యలు, మరి ఇంకా దానికి అనుసంధానంగా రోడ్ల నుండి, కాలువల నుండి, డ్రైన్ల నుండి ఇలాంటి కార్యక్రమాలు కూడా మీతో మమేకమై అందరము కలిపి ఈ గ్రామంలో పరిష్కారం చేసుకుందాం. ఏ వర్గతత్వానికి, ఏ ముఠాతత్వానికి, ఏ కులతత్వానికి అతీతంగా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ఎల్లవేళలా మీ కడప వద్దే ఉంటానని తెలియజేస్తూ ఒక్క అవకాశాన్ని నాకు కల్పించవలసిందిగా సవినయంగా సుద్దపల్లి గ్రామస్తులను శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ కోరుకుంటూ ఉన్నాను. మీ అంబటి మురళీకృష్ణ.